నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అమరావతి మహిళలను వేశ్యలు అని సంబోధించినటువంటి జర్నలిస్ట్ కృష్ణంరాజు పోలీసుల విచారణలో సంచలన విషయాలు చెప్తున్నారు. చంద్రబాబు గారు గతంలో తన ఉద్యోగం తీసేయించినందుకు గానే అమరావతి మహిళలపై ఆ విధంగా వ్యాఖ్యలు చేశాను అంటున్నారు. అసలు నిజంగానే ఆయన ఉద్యోగాన్ని చంద్రబాబు గారు తీయించారా? మరి అలా తీయిస్తే ఇప్పుడు మహిళలను ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటి? అసలు ఈ లాజిక్ ఏంటి అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, కృష్ణంరాజు గారు ఈరోజు ఒక మాట అన్నారు. చంద్రబాబు గారు నన్ను ఉద్యోగంలోంచి గతంలో తీసేయించారు, అందుకే నేను ఆ కక్ష పెట్టుకొని ఆ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను, ఆ విధంగా వ్యాఖ్యలు చేశాను అన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ లాజిక్ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అసలు చంద్రబాబు గారు ఈయన ఉద్యోగం తీసేయించేంత పెద్ద స్థాయి వ్యక్తి ఇతను, మీరేం చెప్తారు? అంటే ఈ చంద్రబాబు నాయుడికి ఉద్యోగాలు తీసేయించడం, కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసినప్పుడు ఆయన చెప్పిన విషయాలు ఏంటి అంటే, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది, చంద్రబాబు నాయుడు నన్ను ఉద్యోగం నుంచి తీసేయించాడు అని చెప్పాడు ఆయన. ఆ స్లోగన్, రెడ్ బుక్ స్లోగన్ ఎవరిది? జగన్ది. అంటే జగన్ వ్యాఖ్యల్ని కొమ్మినేని శ్రీనివాసరావు తన నోటి నుంచి తను చెప్పాడు. పాయింట్ నెంబర్ 1. కృష్ణరాజు ఏం చెప్తున్నాడు? కొమ్మినేని శ్రీనివాసరావు ఏం చెప్పాడో అది చెప్తున్నాడు. ఈయన కూడా చంద్రబాబు నాయుడు ఉద్యోగంలో తీసేయించాట. నేను కొమ్మినేని శ్రీనివాసరావు దానికే చెప్పా. ఈయన ఒక పేపర్లో పనిచేస్తుండేవాడు, ఆ పేపర్లో నుంచి ఈయన మానేశాడు, తీసేశాడు. మనం తీసేశాడని నేను చెప్పనులే, ఎందుకంటే జర్నలిస్ట్ కదా, అందుకని నేను సాటి జర్నలిస్ట్ని కించపరిచే అంత కుసంస్కారిని నేను కాదు కాబట్టి అతను ఆ పేపర్లో మానేశాడు అనే చెప్తాను. నేను మానేసినప్పుడు నీకు ఎవరు ఉద్యోగం ఇప్పించారు అని అడిగాను నేను కొమ్మినేని శ్రీనివాసరావు. అంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నాకు ఇట్లా అన్యాయం జరిగింది, అంటే బలానా పేపర్ వాళ్ళు తీసేశారు అంటే, పోయా అక్కడికి వెళ్ళిపో, నేను చెప్తాలే అంటాడు ఎవరితో అయినా. ఈ కృష్ణరాజు ఏం చెబుతున్నాడు? చంద్రబాబు నాయుడు ఈయన్ని ఒక 4 చోట్లకి ట్రాన్స్ఫర్ చేయించాట. ఈయనేదో పెద్ద జర్నలిస్టు, ఈయన చాలా ఒక పెద్ద జర్నలిస్టు, ఈయన వార్తలు రాస్తే గవర్నమెంట్ కూలిపోతుంది అనమాట. అంత పెద్ద జర్నలిస్టు, ఈయన పనిచేసిన పేపర్లు ఏంటో ఈయన్ని ట్రాన్స్ఫర్ అంత కష్టపడి చంద్రబాబు నాయుడు కాన్సన్ట్రేట్ చేసి ఈయన్ని ట్రాన్స్ఫర్ చేయండి. చంద్రబాబు నాయుడికి వేరే పనులు ఏం లేవా? వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయటమేనా? ట్రాన్స్ఫర్ చేయటం, ఉద్యోగాలను తీసేయించడం, ఇదే పనా? ఏమన్నా చెప్పటానికి ఒక, మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఒక లాజిక్ ఉండాలి, ఒకటి ఏదన్నా పర్థం ఉండాలి. ఇన్ని చెప్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు మీద నువ్వు కక్ష పెంచుకున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు మీద నువ్వే కాదు, చాలా చెడగోపాలు కక్ష పెంచుకొని తిరుగుతున్నాయి మార్కెట్లో. నువ్వు కక్ష పెంచుకుని నువ్వు ఏం చేయగలుగుతావు చంద్రబాబు నాయుడిని? అంటే డీఫేమ్ చేయాలి. ఏం డీఫేమ్ చేస్తావు? జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు, ఆయన ఏమన్నా డీఫేమ్ అయ్యాడా? చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి లాంటి వాడే ఏం చేయలేకపోయాడు. అంటే 1,00,000 కోట్లు ఉన్న వ్యక్తే ఏం చేయలేకపోయాడు. ఈ కృష్ణరాజు ఏం చేయగలుగుతాడు? చంద్రబాబు నాయుడు మీద కోపంతోటిట, చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతోటిట అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పాట. అంటే అమరావతి వేశ్యల రాజధాని అని చెప్తావా? చంద్రబాబు నాయుడు మీద కోపం, నీకేంటి కోపం? అసలు హూ ఆర్ యూ? నువ్వు ఒక జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరిగేవాడివి. చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ నాయకుడు, పాలిటీషియన్. ఆయన మీద నీకు కక్ష పెంచుకున్నట్ట. ఈ మాట అంటే వీళ్ళందరికీ కూడా, మరి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరితే ఒక సైకలాజికల్గా ఒక ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పి అప్పట్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు. ఆ పార్టీలో చేరిన వాళ్ళకి సైకలాజికల్గా ట్రీట్మెంట్లు ఇస్తారు, బ్రెయిన్ వాష్ చేసి వదులుతారు అని. మరి అట్టగే ఈ కొమ్మినేని బ్రెయిన్ వాష్ చేసి వదిలినట్టున్నారు, ఆ కృష్ణరాజుని బ్రెయిన్ వాష్ చేసి వదిలినట్టున్నారు. వీళ్ళందరికీ చంద్రబాబు మీద కక్షట. ఏంటయ్యా, ఏమన్నా అర్థం ఉందా? నువ్వు జర్నలిజము, నువ్వు జర్నలిస్ట్గా పనిచేస్తున్నావు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఆ పోలీసులకి ఇచ్చిన దాంట్లో, అంటే వాళ్ళు అడిగితే చెప్పిన క్వశ్చన్లలో పోలీసులకి ఈ మాట చెప్పాడు, ఏది చంద్రబాబు మీద నాకు కక్ష ఉంది అని చెబితే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు తీసుకొచ్చి చూపించారు. అయ్యా, మరి ఇది నీ బ్యాంక్ అకౌంట్ కదా, మరి ఇందులో నీకు సాక్షి నుంచి డబ్బులు పడ్డట్టు ఉన్నది, మరి ఇదేంటయ్యా అని అడిగారు. ఆ సాక్షి నుంచి నాకు డబ్బులు వస్తాయి అని చెప్పాడు.
సాక్షి నుంచి డబ్బులు తీసుకున్నావు. ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నావు అనేది పక్కన పెడదాం. అంటే మరి చంద్రబాబు మీద కక్ష అనేది ఎందుకు చెప్పావు? ఇది ప్రధానమైన ప్రశ్న. అంటే సాక్షి నుంచి నీకు డబ్బులు వస్తున్నాయి, నెల నెల డబ్బులు వస్తున్నాయి, నెల నెల డబ్బులు పడుతున్నాయి ఆయన అకౌంట్లో. అంటే దాన్ని కప్పిపుచ్చటానికి చంద్రబాబు నాయుడు మీద కక్ష అని చెప్తున్నావా? ఇన్ని ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు మీద కక్ష పెంచుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి పంచన చేరావు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డి అంటే సాక్షి మీడియా ఆయనదే కదా. నువ్వు అక్కడి నుంచి డబ్బులు తీసుకుంటున్నావు. నేను జగన్మోహన్ రెడ్డి ఎట్ట చెబితే నేను అట్ట చేస్తాను అని చెప్పే ధైర్యం ఎందుకు లేదు? డబ్బులు తీసుకున్నప్పుడు ధైర్యం ఉందే నీకు? పోలీసు విచారణ వచ్చేసరికి నాకు చంద్రబాబు మీద కక్ష అని చెబుతావా? నువ్వు స్ట్రైట్గా నువ్వు చెప్పాల్సిన ఇదేంటంటే, కృష్ణరాజు చెప్పాల్సింది ఏంటి అంటే, నాకు సాక్షి వాళ్ళు డబ్బులు ఇచ్చారు, నేను వాళ్ళు ఎట్ట చెప్పమంటే అట్ట చెప్పాను. అమరావతి వేశ్యల రాజధాని అని నేను ఇంతకు ముందర వీడియోలో కూడా చెప్పాను. నేను అమరావతి వేశ్యల రాజధాని అనే విషయాన్ని వైసీపీ వాళ్ళు అంటే ఈ కామెంట్ రావటానికి 3 రోజుల ముందు నుంచి వాళ్ళ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకుంటున్నారు. అంటే పక్కడబందీగా అమరావతిని డీఫేమ్ చేయటానికి, అమరావతి మహిళల్ని బజార్లకి లాగటానికి వీళ్ళందరూ కూడా వైసీపీ సోషల్ మీడియాలో అంతకుముందు 3 రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు వాట్సాప్ గ్రూపుల్లో. దాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లో దాన్ని రిఫ్లెక్ట్ చేశారు. ఇది జరిగింది. ఇది ఎందుకు చేశారు? సిస్టమేటిక్గా చేశారు. జగన్మోహన్ రెడ్డి మీడియా హౌస్ నుంచి రెగ్యులర్గా డబ్బులు తీసుకునే వాళ్ళు దీన్ని సిస్టమేటిక్గా పుష్ చేశారు మార్కెట్లోకి. అది బొమ్మను వేలి వాళ్ళ మూతులు పగిలినాయి. ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత నీకు పోలీసులు విచారణ చేస్తే నువ్వు అమరావతి మహిళల్ని ఎందుకు కించపరిచావు అని అడిగారు. నాకు చంద్రబాబు అంటే కక్ష అండి, అందుకని నేను అమరావతి మహిళల్ని తిట్టానండి అంటాడు. ఏం లాజిక్ ఉంది? చంద్రబాబు నాయుడు మీద కక్ష? అసలు నువ్వెవడివి చంద్రబాబు నాయుడు మీద కక్ష పెట్టేంత స్థాయి ఉందా నీకు? ఈ కృష్ణరాజు అనే అతను ఒక పేపర్ నడుపుతాడు. అతను నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అని చెప్పాడు. మరి అది ఎప్పుడు నేను చూడలేదు. కానీ అతను నడిపే ఒక మ్యాగజైన్కి మామూలుగా గవర్నమెంట్ జర్నలిస్టులకి గుర్తింపు కార్డులు ఇస్తుంది. వాటిని అక్రిడేషన్ కార్డ్స్ అంటారు. ఈ అక్రిడేషన్ కార్డ్స్ మొత్తం అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లకి, ఏబిఎన్ లేకపోతే ఈటీవీ, TV5 లాంటి ఛానల్స్కి వీటికి కోత పెట్టేశారు బాగా. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఆ పేపర్లలో పనిచేసే జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డులు కూడా ఇవ్వకుండా వేధించి పెట్టారు. జర్నలిస్టు నువ్వు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు, లేదు ఈటీవీలో పనిచేస్తాడు, లేకపోతే TV5లో పనిచేస్తాడు. అతను జర్నలిస్టా కాదా, అతని ఎక్స్పీరియన్సు నామ్స్ ప్రకారం చూసుకో, అతనికి అక్రిడేషన్ కార్డు ఇవ్వు. నువ్వు ఛానల్ని తొక్కేశావు, నువ్వు ఛానల్ని ఏరుగానివ్వకుండా ఈ ఛానల్స్ అన్నింటినీ కూడా ఆపావు, పేపర్లను ఆపావు, పేపర్లకి అడ్వర్టైజ్మెంట్లకు ఇవ్వకుండా యాజమాన్యాలని తొక్కేయాలని చూశావు. ఇదంతా ఒకవైపు చేస్తూ ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జర్నలిస్టులను కూడా తొక్కేశాడు. అంటే నీ సాక్షి జర్నలిస్టులు తప్ప వేరే జర్నలిస్ట్ ఎవ్వడికి కూడా నువ్వు కనీసం అక్రిడేషన్ కార్డు కూడా ఇవ్వకుండా తొక్కావు. ఈనాడికి ఒక 20 అంత ముందర 30 40 ఏవో ఉండేవి కొన్ని అక్రిడేషన్ కార్డులు. అవన్నీ కట్ చేసి తీసేసాయి, అందరినీ తీసేసి ఇచ్చాడు. ఈ కృష్ణరాజు నడిపే మ్యాగజైన్కి ఎంతమందికి ఇచ్చాడో తెలుసా? దాదాపు నాకు తెలిసిన లెక్క ప్రకారం 22 మందికి అక్రిడేషన్లు ఇచ్చారట. అంటే ఆ అక్రిడేషన్లు ఏం చేసావు నువ్వు? ఎవరికి ఇచ్చావు? జర్నలిస్టులకి ఇచ్చావా? అమ్ముకున్నావా? కొంతమంది అమ్ముకుంటారు. నేను కృష్ణరాజు ఏం చేశాడనేది నేను చెప్పట్లేదు, కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇట్లాగే పైరవీలు చేసి అక్రిడేషన్ కార్డులు తెచ్చుకొని వాళ్ళ సంస్థలకి వాటిని అమ్ముకుంటుంటారు. సో
ఆయన బ్యాంక్కి వచ్చిన ట్రాన్సాక్షన్ బట్టే ఆయన ఎలాంటి వాడు అని చెప్పి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి సార్. అండ్ అయితే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు అలాగే జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు ఇద్దరు కూడా జర్నలిస్టులే. ఇద్దరు కూడా సాక్షి డిబేట్లో మాట్లాడడం వల్లే వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. అయితే కొమ్మినేని శ్రీనివాసరావు గారు మొన్న ఒక మాట అన్నారు, కూటమి ప్రభుత్వ కుట్రలో నేను బలైపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు దేవుడులాగా వచ్చి నన్ను కాపాడారు, నేను వాళ్ళకి ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను అని చెప్పి. మరి ఎందుకు కృష్ణంరాజు గారి విషయంలో వాళ్ళు ఆ రకంగా స్పందించట్లేదు? అలాగే కృష్ణంరాజు గారు చేసినట్టు ఫస్ట్ ఆయన పరారీలో ఉన్నాడు, ఆ తర్వాత పోలీసు దొరకడం జరిగింది. మరి కృష్ణంరాజు గారు ఎవరి ప్రోద్బలం లేదు, నాకు నేనుగానే ఈ వ్యాఖ్యలు చేశాను అని చెప్పి ఆయన మాట్లాడడం వెనక, వీళ్ళు ఆయన పైన స్పందించకపోవడం వెనక ఏమన్నా కుట్ర ఉండే ఛాన్స్ ఉంటుందంట? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడ్గా చేస్తాడు. ఎంత క్యాలిక్యులేటెడ్గా ఆ కార్యక్రమాలన్నీ చేశాడో తెలుసు. మీతో జరిగిన డిబేట్లోనే నేను చెప్పాను, కొమ్మినేని శ్రీనివాసరావుకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళే ఆర్థిక స్తోమత లేదు అని నేను చెప్పాను. ఆయన అదే విషయాన్ని పబ్లిక్లో ఒప్పుకున్నాడు. నాకు ఆర్థిక స్తోమత లేదు, నాకు డబ్బులు ఇచ్చింది జగన్ అని చెప్పి కొమ్మినేని శ్రీనివాసరావు చాలా క్లియర్ కట్గా చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అంత ఖర్చు పెట్టి కొమ్మినేని శ్రీనివాసరావుకి సుప్రీంకోర్టు దాకా, ఈయన కేసుని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళాడు. అక్కడ బెయిల్ గ్రాంట్ అయింది, బయటకు వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం చూడండి. అంటే నేను ఇది చాలా క్యాలిక్యులేటెడ్గా చెప్తున్నాను నేను మీకు. అంటే విత్ లాజికే చెప్తాను, నేనేమి ఊరికే ఊసుకోక కబుర్లు చెప్పను నేను. ఎప్పుడైతే సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ గ్రాంట్ చేసిందో, బెయిల్ అక్కడ గ్రాంట్ అయిన మరుక్షణంలో చంద్రబాబుకి ఎదురు దెబ్బ, చంద్రబాబుకి చెంపపెట్టు, కూటమి ప్రభుత్వానికి ఇంకా అయిపోయింది, చాప్టర్ క్లోజ్, న్యాయం గెలిచింది అని మొదలుపెట్టాడు క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని డిఫేమ్ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేశాడు. కొమ్మినేని శ్రీనివాసరావు ఇష్యూ సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళాడు. అక్కడ సుప్రీంకోర్టు బెయిల్ గ్రాంట్ చేసింది. వెంటనే ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. దాంతో జగన్మోహన్ రెడ్డి అనుకున్న పొలిటికల్ ఎండ్ రీచ్ అయిపోయాడు. ఇంకా అతను ఎవరిని పట్టించుకోడు. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని డిఫేమ్ చెయ్యాలి అనుకున్నాడు, చేసేశాడు. ఇంకా కృష్ణరాజు ఎక్కడికి పోయినా పట్టించుకోడు. జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం మేరకే చేస్తాడు. తనకి స్వార్థం, రాజకీయ ప్రయోజనం ఉందంటేనే చేస్తాడు. కొమ్మినేని శ్రీనివాసరావుకి ఆ కేసు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లడంతో జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ గేమ్ ఎండ్ అయిపోయింది. ఆయన అనుకున్నది జరిగింది. చంద్రబాబుకి చెంపపెట్టు అనే తమ్మునేలు పెట్టాలనుకున్నాడు, పెట్టేశాడు, అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా ఏం జరిగినా ఆయన పట్టించుకోడు. ఈ విషయాన్ని ఈ కృష్ణరాజు లాంటి జర్నలిస్టులు గ్రహించాలి. జగన్మోహన్ రెడ్డి దగ్గర చిత్తశుద్ధి ఉంటే, అంటే మరి ఒకే కేసులో A1 A2లు కదా, A2కి నువ్వు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళావు కదా, A1ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? అంటే A2కి బెయిల్ రాగానే నీ పొలిటికల్ గేమ్ నువ్వు సక్సెస్ అయినట్టుగా నువ్వు ఫీల్ అయిపోయావు. అందుకని A1 ఏమైనా నువ్వు పట్టించుకోవట్లేదు. ఇది మొత్తం రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరూ గుర్తించాలి దీన్ని. జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న గేమ్, ఆయనకి ఉపయోగపడితేనే ఏ పనైనా చేస్తాడు, మీకోసం చెయ్యడు. కృష్ణరాజు, నువ్వు గుర్తుపెట్టుకో, నీకేదో అక్రిడిటేషన్ కార్డులు ఇప్పించాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న ఉద్దేశంలో నువ్వేదో కొంత డబ్బులు తీసుకొని నువ్వేదో ఆ సాక్షి టీవీలో కూర్చొని ఏదో ప్రతి డిబేట్లో ఏదో నీ తెలివితేటలు ప్రదర్శిస్తూ ఏదో మాట్లాడావు. ఫైనల్గా చివరాఖరికి నువ్వు అడుసు తొక్కావు. అమరావతి మహిళల్ని దారుణంగా కించపరుస్తూ నువ్వు పప్పులో కాలేసావు. పప్పులో కాలేసిన తర్వాత నువ్వు ఇంకో తప్పు ఏంటి? నువ్వు జర్నలిస్ట్వి, నువ్వు చెప్పింది ఆధారాలతో చెప్పాను అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్వే లొంగిపోవాలి. కానీ నువ్వేం చేసావు? పారిపోయావు. ఎందుకు పారిపోయావు? ఎక్కడికి పారిపోయావు? ఈ పారిపోయిన క్రమంలో నువ్వు ఏమేం పనులు చేసావు ఇవన్నీ పోలీసులకి తెలియవా? పోలీసులు అంతా నిఘా వేసే ఉంచారు. నీ సెల్ ఫోను దీన్ని బట్టి టవర్ లొకేషన్
వాళ్ళు చూశారు, నిన్ను పట్టుకున్నారు. ఫైనల్గా నువ్వు దొరకలేదని చెప్పి A2ని అరెస్ట్ చేశారు. A2కి బెయిల్ వచ్చింది, A2 బయటకు వచ్చాడు. A1గా నువ్వు మళ్ళీ ఇంకా ఇప్పటికీ డ్రామాలు ఆడుతూనే ఉన్నావు. నువ్వు చేసిందే నేరం. ఒక మహిళని, తల్లిని, చెల్లెల్ని, మన అక్కల్ని పట్టుకొని ఏ మాట అన్నాడో ఆ మాట తడతడకి మనం అనుకోకర్లేదు. మన తల్లుల్ని, మన చెల్లెళ్ళని కించపరుచుకోవాల్సిన అవసరం మనకు లేదు కాబట్టి నేను ఆ పదాన్ని వాడటం లేదు. కానీ ఎంత దారుణమైన వ్యాఖ్య చేసిన నువ్వు, ఇంత దారుణమైన వ్యాఖ్య చేశాను, క్షమించండి, తప్పు అయిపోయింది, నేను కూడా ఆ ప్రాంతం వాడినే, ఆ ప్రాంతంలోనే నేను ఉంటాను, నేను తెలియక చేసిన తప్పు అనాల్సింది పోయి కొమ్మినేని శ్రీనివాసరావు వాళ్ళ పాద పద్మాలకి నా నమస్కారాలు పెట్టుకో. నీకు జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతిరెడ్డి వాళ్ళు నీకు జాబ్ ఇచ్చారు, నువ్వు వాళ్ళ పాద పద్మాలకి నువ్వు నమస్కారం పెట్టుకుంటావు, పాద పూజ చేసుకుంటావు, ఎవరికి సంబంధం లేదు. నువ్వు వచ్చి పబ్లిక్లో కూడా చెప్పుకో, జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు శివుడు, భారతిరెడ్డి సాక్షాత్తు పార్వతి అని చెప్పుకో. ఎవరికి అభ్యంతరం ఉంటుంది? నమ్మినోడు నమ్ముతాడు, నమ్మనోడు నమ్మడు. నువ్వు వచ్చి అతను వచ్చి ఆ తర్వాత అరెస్ట్ అయ్యి బయటికి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కేసు కొట్టేసినట్టు రకరకాలుగా చెప్పేసాడు. అంటే ఇది లైవ్లోకి వచ్చి ఏడవటం, ఇదంతా ఏడిస్తే కింద ఎన్ని కామెంట్లు వచ్చినాయో చూసుకో. నా స్నేహితులు ఇంతకాలం నాతో మంచిగా ఉన్న వాళ్ళే నా గురించి మంచిగా చెప్పలేదు అంటే నువ్వు చేసింది తప్పుడు పని అయితే నీ గురించి మంచిగా ఎవరు చెప్తారు? చేసిన పని బట్టి దాని ఫలితాన్ని బట్టి చెప్తారు. కృష్ణరాజు ఇప్పటికీ కూడా అంటే వాస్తవమే, సాక్షి యాజమాన్యం దగ్గర నుంచి నీకు డబ్బులు వస్తున్నమాట వాస్తవమా కాదా? చంద్రబాబు నాయుడు మీద కక్ష ఏంది? చంద్రబాబు నాయుడు మీద నువ్వు కక్ష పట్టేది ఏంటయా? నిన్ను ట్రాన్స్ఫర్ చేయించాను, నీకు ఇంకా చంద్రబాబు నాయుడికి వేరే పనులేం లేవు, కృష్ణరాజుని ట్రాన్స్ఫర్ చేయించడమే పనే. ఏం మాట్లాడతారు? జర్నలిస్టులు అయ్యుండి కనీసం అంటే పట్టుబడ తర్వాత అయినా నిజాలు చెప్పకుండా ఇంకా కాపాడుకొని ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూనే పోదాం అనుకుంటే కృష్ణరాజు తెలుసుకోవాల్సిన విషయం నేను ఇందాకనే చెప్పాను కదా, కొమ్మినేని శ్రీనివాసరావుకి బెయిల్ రావడంతో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఇంకా కృష్ణరాజు నిన్ను పట్టించుకోడు. నువ్వు ఎంత విధేయంగా స్వామి భక్తి ఎంత ప్రదర్శించినా ఇంకా నిన్ను జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు. అది గ్రహిస్తే నీకే మంచిది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.